నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలోని సమాచారాన్ని తెలుసుకుందాం. మీకు కనుక సమాధానం తెలిసినట్లయితే కామెంట్ చేయండి. మంచి మాట, పెద్దలు చెప్పిన మాట. నాకు దేశం ఏమిచ్చిందని కాదు, దేశానికి నేను ఏమిచ్చానని ఆలోచించాలి. అది ప్రతి పౌరుడు మన దేశం గురించి చేయవలసిన పని. ఈ రోజు నుంచి నూతన పంచాంగం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, ఏప్రిల్ 10, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 చంద్రోదయం ఉదయం 7:03 చంద్రాస్తమయం రాత్రి 8:17 తిథి విదియ సాయంత్రం 5:37 వరకు. తదుపరి తదియ. నక్షత్రం అశ్విని ఉదయం 5:06 వరకు. తదుపరి భరణి తెల్లవారుజామున 3:07 వరకు. తదుపరి కృత్తిక. కరణము బాలవ ఉదయం 6:59 వరకు. తదుపరి కౌలవ సాయంత్రం 5:37 వరకు. తదుపరి తైతుల. యోగము విష్కంభము ఉదయం 9:39 వరకు. తదుపరి ప్రీతి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుండి 1:50 వరకు. యమగండం ఉదయం 7:39 నుండి 9:12 వరకు. గుళిక కాలం ఉదయం 10:44 నుండి 12:17 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:52 నుండి 12:41 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:21 నుండి 3:52 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:31 నుండి 5:19 వరకు. అమృత గడియలు రాత్రి 10:41 నుండి 12:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఏప్రిల్ 10 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ సాయంత్రం 5:37 వరకు ఉంటుంది. తదుపరి తదియ. శుక్లపక్ష విదియ తదియలు చంద్రుడి కళలు తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే ఈరోజు ఉన్న నక్షత్రాలు భరణి, కృత్తిక రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కావు. కానీ కృత్తిక నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయము బుధవారం రాత్రి అంటే గురువారం తెల్లవారుజామున 3:05 నుండి 6:13 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. కావున సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలోనూ చంద్రుడు మేషరాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఉగాది ముహూర్తము ఉదయం మధ్యాహ్నం ఉన్నది. ఈరోజు ప్రశ్న. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిథి గృహంగా ఎవరి భవనము ఇచ్చెను? తన భవనము, లక్ష్మణుడి భవనము, భరతుని భవనము, శత్రుఘ్న భవనము? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం మన ఆదాయం, ఖర్చు, అవమానం, గౌరవం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఆదాయం 8, వ్యయం
14, రాజపూజ్యం 4, అవమానం 3. ఆత్మీయ అనురాగాలు పంచుతూ కుటుంబ సభ్యులకి మరింత చేరువ కాగలరు. వృషభ రాశి. ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 7, అవమానం 3. రాబడిపై పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయి. మిథున రాశి. ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 3, అవమానం 6. సమాజ హితువు కోరి కొన్ని కార్యక్రమాలు చేపడతారు. కర్కాటక రాశి. ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఆత్మీయులతోనూ మిత్రులతో కొన్ని విషయాలు విభేదిస్తారు. సింహరాశి. ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఆరోగ్య సమస్య క్రమేపీ తగ్గి ఉపశమనం పొందుతారు. కన్యరాశి. ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఖర్చులకు ఏమాత్రం వెనుకడుగు వేయరు. తులారాశి. ఆదాయం 2, ఖర్చు 8, రాజపూజ్యం 1, అవమానం 5. అడుగడుగున కొన్ని అవంతరాలు సమస్యలు ఎదురై సవాలుగా మారుతాయి. వృశ్చిక రాశి. ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఆర్థికంగా మరింత ఉత్సాహం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు. ధనుస్సు రాశి. ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 7, అవమానం 5. మౌనంతోనే విజయాన్ని సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మకర రాశి. ఆదాయం 14, ఖర్చు 14, రాజపూజ్యం 3, అవమానం 1. సమాజ సేవా కార్యక్రమాలు విరివిగా చేపడతారు. కుంభరాశి. ఆదాయం 14, ఖర్చు 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపడం మంచిది. మీనరాశి. ఆదాయం 11, ఖర్చు 5, గౌరవం 2, అవమానం 4. ఆశయాలు సాధించే దిశగా అడుగులు వేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.